హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనం ఎన్ఐటి తాడేపల్లిగూడెం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ తోటి లైవ్లో కాల్ మాట్లాడబోతున్నాము. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఎలా ఉంది, అసలు కాలేజ్ రియాలిటీ ఏంటి అనేది మనం బయట పెట్టబోతున్నాము. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మనము ప్యాకేజెస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మన మెంటర్షిప్ ప్యాకేజెస్ మీకు 1000 నుంచి 5000 లోపు ప్యాకేజెస్ ఉంటాయి. మీకు ఏ ప్యాకేజ్ కన్వీనియంట్గా ఉంటుందో అది మీరు తీసుకోవచ్చు. దయచేసి మెంటర్షిప్ అనేది మీకు చాలా అవసరం. ఎందుకంటే కాలేజెస్ గ్రౌండ్ రియాలిటీ అనేది చాలా ఉంటుంది. అది మీకు బ్రౌచర్లో ఒకలా ఉంటుంది, కానీ వెళ్ళేసరికి ఇంకోలా ఉంటుంది. అవన్నీ బయట పెట్టాలంటే మెంటర్షిప్ అనేది మీకు అవసరం. నేనే మీతో మాట్లాడతాను డైరెక్ట్గా, ఎవరో ఉండరు. స్ట్రైట్ 1-on-1 కాల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో హలో చెప్పండి. బ్రో, మీరు అదే ఎన్ఐటి తాడేపల్లిగూడెం ఆంధ్రప్రదేశ్ కదా? అవునన్నా. ఓకే బ్రో, ఇప్పుడు మనం యాక్చువల్గా యూట్యూబ్ లైవ్లో ఉన్నాం. మీకు ప్రాబ్లం ఏం లేదు కదా? లేదన్నా, లేదు లేదు. ఓకే, అంటే ఏం లేదు. నేను ఇప్పుడు బ్రో, మీరు ఏ ఇయర్ బ్రో? ఇప్పుడు అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. ఓకే ఓకే. అదే అంటే మీ కాలేజ్ గురించి మీ జూనియర్లకి కొంచెం ఇన్సైట్స్ ఇలా లైవ్లో స్టూడెంట్స్ తోటి ఇప్పిద్దామని చెప్పేసి ఈ రన్ చేస్తున్నాం బ్రో. ఓకే అన్న. లైక్ నేను కొన్ని ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతాను మీ కాలేజ్ గురించి, నువ్వు ఆన్సర్ చేయాలి బ్రో. ఓకే అన్న. ఓకే బ్రో, ఫస్ట్ కాలేజ్లో ర్యాగింగ్ ఉంటుందా? ఆ ర్యాగింగ్ అయితే ఉండదన్న. ఆ ర్యాగింగ్ అంటే ర్యాగింగ్ ఉండదంటనా? ఓకే ఓకే. అసలు ఇంటరాక్షన్ కానీ అసలు ఏముండదా? ఇంటరాక్షన్స్ ఉంటాయి అంతే. ర్యాగింగ్ అంటే ఏడిపించడం గట్రా చేయదు. ఓకే, మామూలుగా అందరూ జూనియర్స్ కూర్చుంటారు, వీళ్ళు మామూలుగా మాట్లాడతారు. సీనియర్స్ వచ్చి జనరల్ గా మాట్లాడతారు. అదే అదే అదే. ఓకే, నెక్స్ట్ ఫ్యాకల్టీ గురించి ఏం చెప్తావు బ్రో? ఫ్యాకల్టీ అంతా పర్లేదన్న, బాగా చెప్తారు. ఓకే, అంటే ఫ్యాకల్టీ లైక్ ఫస్ట్ స్టెప్ వాళ్ళు తీసుకుంటారా, లేదంటే మీరు వాళ్ళని వెళ్ళి కన్సల్ట్ అయితే అలానా? లేదు లేదు, ఫస్ట్ స్టెప్ తీసుకుంటారు. బాగానే ఉంటుంది మొత్తం. వాళ్ళే ఫస్ట్ స్టెప్ తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ. ఓకే ఓకే ఓకే. ఇంకోటి, మీ కాలేజ్ లైక్ అంటే చాలా మందిలో ఏముందంటే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ వేస్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది. నువ్వేం చెప్తావు దాని మీద? అంటే అంటే రీసెంట్ గా పెట్టిన ఎన్ఐటి కాబట్టి అందరూ అలా అనుకుంటుంటారు కానీ అన్న, మొత్తం బాగుంటుంది. క్యాంపస్ లైఫ్ గానీ, ప్రొఫెసర్స్ గానీ మొత్తం బాగానే ఉంటది. ఓకే, ఇంకా ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి? లైక్ సీనియర్స్ ఎంతమంది రఫ్గా ఏమైనా వాల్యూస్ చెప్పగలవా? ఎంతమంది ప్లేస్? ఒక 85% దాకా ప్లేస్ అయ్యారన్న ఈ ఇయర్ అయితే. 85%? కంప్యూటర్ సిఎస్ ఈసీ ట్రిపుల్ అయితే కంప్లీట్ 100% ప్లేస్మెంట్. సిఎస్సి ట్రిపుల్ ఈసీ నుంచి 100% మొత్తం ప్లేస్ అయ్యారు. ఓకే, ఈ సివిల్ అయినా. ఓకే, కాకపోతే 65 అనుకుంటా ఈ ఇయర్ హైయెస్ట్. ఇంకో విషయం చెప్పు, అంటే ఇది ప్లేస్ అయ్యారు 100% అంటే లైక్ టోటల్ ఇంటేక్ లోనా, లేదంటే ఎలిజిబుల్ అయిన వాళ్ళలోనా? ఎలిజిబుల్ అయిన వాళ్ళ. ఓకే, ఎంతమంది అయితే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరూ ప్లేస్ అయిపోయారు. ఓకే ఓకే. హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, ఏమన్నా ఐడియా ఉందా? 65 LP హైయెస్ట్ ప్యాకేజ్. ఓకే, లైక్ నేను అదే చూస్తున్నాను. లైక్ పాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా గ్రోత్ అనేది వస్తుంది కొంచెం, ప్యాకేజెస్ ప్లేస్మెంట్స్ లో పరంగా ఆ గ్రోత్ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే లైక్ అక్కడ సిస్టమ్ బాగుంది అని. ఫస్ట్ థింగ్, సిస్టమ్ బాగుంటేనే అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు జాయిన్ అయిన వీళ్ళు బయట 4 ఇయర్స్ వచ్చేసరికి ఇంకా బెటర్ అవుద్ది. 4 ఇయర్స్ కాబట్టి నువ్వు ఇంకా 2-3 ఇయర్స్ ఉంది నీకు, కాబట్టి ఇప్పటికి ఇంకా బెటర్ అయింది. ఓకే, ఇంకా హాస్టల్స్ ఎలా ఉంటాయి? హాస్టల్స్ అన్ని బాగుంటాయి అన్న. అంటే మెయింటెనెన్స్ చాలా బాగుంటది. మెయింటెనెన్స్ గానీ, అసలు రూమ్స్ గానీ బాగానే ఉంటాయి. ఓకే, రూమ్ కి ఎంత మంది ఉంటారు? స్టాండర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ కి రూమ్ కి 4 మెంబర్స్ అలాట్ చేస్తారు. ఓకే, అండ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళకి 2 మెంబర్స్ పర్ రూమ్. ఓకే, ఫోర్త్ ఇయర్ సింగిల్ రూమ్ ఇస్తారు. అంటే పర్సన్ కు రూమ్. అదే అదే, ఫైనల్ ఇయర్ లో సింగిల్ రూమ్స్ అలాట్ చేస్తారు. ఓకే, ఈ మెస్ ఫుడ్ ఎలా ఉంటుంది? ఫుడ్ అది బాగానే ఉంటది అన్న. ఫుడ్ లైక్ ఒక 5 స్టార్ కి ఎంత రేటింగ్ ఇవ్వగలవు రఫ్ గా? 3.5. ఓకే ఓకే. ఇంకా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఇబ్బంది ఉంటుందా, లైక్ కాలేజ్ అవుట్స్కట్ లో ఉండటం ఇలా? లేదన్నా, అంత ఇబ్బంది ఏమి ఉండదు.
అంటే కాలేజ్ బ్యాక్ గేట్ నుంచి ఒక 2 km లో రైల్వే స్టేషన్ ఉంటది. ఓ జస్ట్ 2 kilometers లోనే రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్ విత్ ఇన్ ఒక 800 meters to 1 kilometer లో బస్ స్టాండ్ ఉంటది. ఓకే, చాలా దగ్గర కదా, 1 kilometer లో బస్ స్టాండ్, చక్కగా నడుచుకుని వెళ్ళిపోవచ్చు. అవునవును. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ కి ప్రాబ్లం లేదు. ట్రాన్స్పోర్టేషన్ ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇంకా నువ్వేమన్నా చెప్పగలవా లైక్ మీ జూనియర్స్ కి ఏమన్నా ఇంకేముండదన్న, చెప్పాలి? మోస్ట్లీ ఏం చెప్పొచ్చు అంటే అంటే బయట అయితే ఒక ఒపీనియన్ క్రియేట్ అయింది క్యాంపస్ బాగోదని కానీ అది వాస్తవం, అండర్ రేటెడ్. అలాగేం ఉండదు. మోస్ట్లీ నేనైతే అదైతే చెప్పగలను ఖచ్చితంగా. అదే క్యాంపస్ లైఫ్ బాగుంటది. అదే అంటే కాలేజ్ డెసిషన్ ఏదైనా సరే వాళ్ళకున్న ఆప్షన్స్ లో దా బెస్ట్ ని సెలెక్ట్ చేసుకోవడం. అదే అదే అంటే ఇప్పుడు బాగుండేది ఉంటాయి, నైట్ రిచ్ సూపర్ ఎక్సలెంట్ గా ఉంటుంది, అలా చాలా ఉంటాయి. నీ చేతిలో నీకేమున్నదా నాట్ బ్యాడ్ అన్న ఒపీనియన్ అయితే తప్పు. బ్యాడ్ అన్న ఒపీనియన్ అయితే తప్పు. ఇంకో విషయము, నార్త్ ఈస్టర్న్ ఎన్ఐటీస్ కంటే బెటరా కాదా? అలాగంటే అంటే నేను ఎలా చెప్పగలను? లైక్ అంటే నీకేమనిపిస్తుంది, లైక్ నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా నార్త్ ఈస్టర్న్ ఎన్ఐటీస్ లో? లేరన్నా, ఐ మీన్ నాకైతే ఐడియా లేదు. ఓకే 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 ఓకే. సో అంటే కానీ నాకేమనిపించింది అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి నార్త్ ఈస్టర్న్ ఎన్ఐటీస్ కంటే చాలా బెటర్ అని నాకు అనిపించింది. అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే, నువ్వు చెప్పేదానే కాదు, ఆ 65 LPA లైక్ లాస్ట్ ఇయర్ 45 ఆ రేంజ్కి వచ్చింది హైయెస్ట్ ప్యాకేజ్. ఇప్పుడు 65, అంతకుముందు 35 32 ఉండేది. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ప్రతి ఇయర్ చూస్తుంటే గ్రోత్ అనేది వస్తుంది. దాని అర్థం ఏంటంటే సిస్టమ్ ప్రాపర్గా వర్క్ అవుతుంది అని. అదే కన్సిస్టెంట్గా ఇంకో 3-4 years అంటే బెటర్, పర్ఫెక్ట్ అయిపోద్ది ప్లేస్మెంట్స్ పరంగా. ఐ మీన్ ఇక్కడ ప్రొఫెసర్స్ అందరూ వర్క్ చేస్తుంటారు బాగా. అదే 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 ప్రొఫెసర్స్ మెయిన్ ప్రొఫెసర్స్ అన్న మొత్తం చూసుకుని. అదే 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 ప్రాజెక్ట్స్ విషయంలో గట్టా ఇన్వెస్ట్మెంట్ బాగా పెడుతుంటారు స్టూడెంట్ ప్రాజెక్ట్స్ విషయంలో. ఓకే ఓకే. ఈ ఇంటర్న్షిప్స్ గురించి చెప్పు, అసలు మీ కాలేజీలో ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటాయి? ఇంటర్న్షిప్స్ అది నాకు ఐడియా లేదు. ఓకే ఓకే, ఐడియా లేదు. కానీ థర్డ్ ఇయర్ నుంచి పుష్ చేస్తుంటారు స్టూడెంట్స్ అని అయితే నాకు తెలుసు. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ వాళ్ళు థర్డ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తారు. ఓకే, థర్డ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్స్ కి పుష్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే ఓకే. గేట్ ప్రిపరేషన్ కూడా స్పెషల్ ప్రిఫరెన్స్ ఇస్తారు ప్రొఫెసర్స్. ఓకే ఓకే. మోస్ట్లీ ఐఐటి లో పిహెచ్డి చేసిన ఈ మధ్యన ఎక్కువ టేక్ చేస్తున్నారు ప్రొఫెసర్స్. ఓకే, అంటే ప్రొఫెసర్స్ హైరింగ్ జరుగుతుంది. అవును, ఐఐటిస్ లో పిహెచ్డి చేసిన వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే ఓకే. సో బ్రో, బై ది వే నేనేం అడగటం మర్చిపోయాను. నేను యోగేంద్ర. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీ జూనియర్స్కి నువ్వు ఒక లైక్ రియాలిటీ అనేది చూపించావు అసలు ఏంటి కాలేజ్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. సో గైస్, చూశారు కదా, ఇది ఎన్ఐటి తాడేపల్లిగూడెం యొక్క రియాలిటీ. కాలేజ్ అనేది ఎలా ఉంది, మీరు కూడా ఇలా స్టూడెంట్స్ తోటి మాట్లాడుకోవాలి, ఇంకా మీ ర్యాంక్కి ఎక్కడెక్కడ వస్తుందని తెలుసుకోవాలనుకుంటే మన హ్యాక్ ఓవర్ షెడ్యూల్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ ప్రిడిక్టర్ ఉంటుంది. మీరు ర్యాంక్ ఎంటర్ చేసి మీ కేటగిరీ, మీ హోమ్ స్టేట్, నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ క్లియర్గా ప్రిడిక్షన్ అనేది ఇస్తుంది. ఎలా ఈ ప్రిడిక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే బేస్డ్ ఆన్ పాస్ట్ 3 years జోసా సీసాప్ కట్ ఆఫ్ బేస్డ్ మీద ఈ ప్రిడిక్షన్ అనేది రెడీ చేయడం జరిగింది. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది ఓపెనింగ్ ర్యాంక్ అంతా, క్లోజింగ్ ర్యాంక్ అంతా. మీకు అక్కడ రావడానికి ఛాన్స్ హై ఉందా, లో ఉందా, మీడియం ఉందా, ఒక పీడిఎఫ్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు చాలా క్లియర్ అండ్ కట్గా ఉంటుంది. మీకు ఎక్కడ దొరకదు ఇంత క్లియర్ అండ్ కట్గా. ఇంకా మనం మెంటర్షిప్స్ కూడా ఇస్తాము, మీకు కావాలంటే తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.